రేపు తెలంగాణ బంద్కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మద్దతు ప్రకటించడమే కాకుండా బీసీ జేఏసీ చేపట్టిన ర్యాలీకి అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. రాజకీయ, సామాజిక వాతావరణంలో హీట్ను పెంచింది. అసలే రేపటి బంద్పై ఉత్కంఠ రేపుతుంటే దంతేరాస్ వేడుకను కూడా రేపే జరుపుకోనున్నారు. దంతేరాస్ రోజున బంగారం కొంటే మంచిదని చాలామంది భావిస్తారు. ఇప్పుడు బీసీ బంద్తో బంగారం షాపులు రేపు తెరుచుకుంటాయా? ఒకవేళ షాపులు తీసినా పెరిగిన ధరలతో గోల్డ్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ కాబోతోంది? బంగారం కొనుగోళ్లు ఎలా ఉండబోతున్నాయి? అసలు రేపే ఏం జరగబోతోందనేది ఉత్కంఠ మొదలైంది. ఒక్కసారి బీసీలు భూకంపం వచ్చినట్టు దద్దరిల్ల చేస్తే తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు దిగి రావాల్సిందే. గతం లోపల తమిళనాడులో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఈరోజు రేపు జరిగే బంద్ పట్టణాలకే కాదు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లకే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లకే కాదు, పల్లెల్లో కూడా బంద్ జరుపుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే జాకులు ఏర్పాటు చేసి, బీసీ సంఘాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరపడానికి ముందుకొచ్చారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, అన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, రాజకీయ బీఎస్పీ, మాదిగదండోరా, మాలనాడు, అన్ని కుల సంఘాలు, 136 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. ఒక్కసారి బీసీ 42% రిజర్వేషన్ల అమలు కోసం, వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ను శాంతియుతంగా, సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగు ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది. రేపటి బంద్లో సంపూర్ణ భాగస్వామ్యం అందించాలని హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలు, నేతలు, ప్రజలతో మమేకమై శాంతియుతంగా, సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగూ ముందుకు రావాలని, కృషి చేయాలని, భాగస్వామ్యం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే లాస్ట్ ఈ పెరుగుతున్న రేట్లకి సేల్స్ అనుకోదగ్గంత సేల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఏమీ ఆశించట్లేదు. దీనికి తగ్గట్టుగా ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్ సీజన్స్లో ఈ బంద్ అనేది నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ బంగారం కొనుగోలు మీద ఎక్కడ పడే విధంగా బంద్ ఎఫెక్ట్ పడే విధంగా అనేది ఏమీ కనబడతలేదండి. అయినా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కొనసాగింది. కానీ లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటే అనుకున్న దానికన్నా కూడా అమ్మకాలు అనేవి చాలా జరిగాయి. అదే ఈ ఇయర్ కూడా అనుకున్న దానికన్నా కూడా అమ్మకాలు బాగా జరుగుతాయి అనేది చాలా ఆశిస్తున్నాం. ఏకాదశి అనేది రేపు అనేది ఉంది. రేపు ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అయ్యి మీకు సండే ఆఫ్టర్నూన్ వరకు ఉందండి. ఈ 2 రోజుల్లో ఎప్పుడు మనం పర్చేజ్ చేసుకున్నా కూడా మనకి తిథి ప్రకారంగా చూసుకుంటే ధనత్రయోదశి తిథిలోనే కొంటున్నాం. ఇబ్బంది ఏం లేదండి. రేపు వీలు పడిన వాళ్ళు కంపల్సరీగా ఆదివారం నాడు ఆఫ్టర్నూన్ 3 to 4 వరకు పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్, అటు దంతేరాస్ రేపే జరగబోతోంది, ఇటు రేపే బీసీ బంద్కి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. రేపు అసలు ఏం జరగబోతోంది అనేది అయితే ఉత్కంఠ రేపుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, కిరణ్, ప్రస్తుతానికి అయితే రేపటి తెలంగాణ బీసీ సంఘాలకు సంబంధించిన బంద్ ఏదైతే ఉందో కూడా దీనికి సంబంధించి దంతెరాస్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది దీపావళికి ఒక రోజు ముందు వచ్చే దంతెరాకు సంబంధించి కూడా మధ్యతరగతి నుంచి అందరూ కూడా ఒక ఉరిగింజంత బంగారం కొనుగోలు చేయాలని కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు. అందుకు సంబంధించి కూడా కొనుగోలు చేసేందుకు కొంత సొమ్మును కూడా దీనికి సంబంధించి ఎప్పటికే జమ చేసుకుంటారు పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన ఏడాది కాలంగా ఇటు బంగారం ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం
బంగారం మాటే వింటే కూడా మధ్యతరగతితో పాటు ధనికులు కూడా బెంబెలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా బంగారపు ధరలు కూడా కొండకి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు చూసుకుంటే మార్కెట్లో 1,36,000కు పైగా తులం బంగారం ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి కూడా కొంత ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. యావత్ దేశం ధన్తెరస్ సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయల బంగారు బిజినెస్ జరుగుతున్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి. కానీ అందుకు మించి తెలంగాణలో మాత్రం కొంత విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు తెలంగాణ వ్యాప్తంగా 42% బీసీల సంబంధించిన రిజర్వేషన్ సాధనకి ఇప్పటికే తెలంగాణ బీసీ సంఘాలు సంబంధించి కూడా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బంద్ను విజయవంతం చేసేందుకు సంపూర్ణంగా దాన్ని చేసేందుకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా మద్దతు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. సంబంధ వర్గాలతో పాటు విద్యా రాజకీయ సంబంధించిన అందరూ కూడా తమ బంద్కు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాలు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా రేపటి బంద్ను చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ధన్తెరస్ సంబంధించిన వేడుకలు కావచ్చు, బంగారం అమ్మకాలకు సంబంధించి కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒకవైపు చూసుకుంటే దేశంలో హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. గత ఏడాది కూడా కొంత బంగారపు సంబంధించి కూడా కొంత పెరిగినా కానీ హైదరాబాద్ నగరంలో బంగారపు షాపులు ఎటు కొనుగోలుతో కూడా కొంత హడావుడిగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఏడాది కొంత ధన్తెరస్ సంబంధించి కావచ్చు మార్కెట్లో బంగారం ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు బంద్ ప్రభావం, మరొకవైపు పసిడి పరుగులు పెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధన్తెరస్ మార్కెట్ని హైదరాబాద్ బంగారపు వ్యాపారులు క్యాష్ చేసుకుంటారు లేదని కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యావత్ దేశంలో హైదరాబాద్ బంగారపు మార్కెట్ సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్కి బంగారపు అమ్మకాలు కావచ్చు, కొనుగోలు సంబంధించి కూడా చాలా ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఇటు ధన్తెరస్ సందర్భంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారం లావాదేవీలు జరిగినట్టుగా రికార్డులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు బంగారం సంబంధించిన వ్యాపారస్తులు కూడా కొంత బంగారం పసిడి పరుగులు తీస్తున్న నేపథ్యంలో కొంత ఆశాజనకంగా వ్యాపారం లేదంటూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేపు సంబంధించి కూడా ఒకవైపు బంగారం పరుగులు తీస్తున్నా కానీ ధన్తెరస్ సంబంధించి కూడా తమ ఏడాది సంబంధించి కావచ్చు కొంత అనుకూల పవనాలు వీసాయంటూ కూడా ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక ఆఫర్లతో ఇప్పటికే జ్యువెలరీ షాపులు కూడా ఆఫర్లు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. చోటా మోటా సంబంధించిన జ్యువెలరీ షాపులు కూడా ఈసారి ధన్తెరస్ ఒకవైపు బంగారం పరుగులు తీస్తున్నా కానీ తమకు అనుకున్నంత బిజినెస్ అవుతున్న కూడా ఆశాభావం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం తెలంగాణలో బంద్ చూసినప్పుడు కూడా ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది. మిగతా చోట్ల బంద్ సంపూర్ణమైన కానీ హైదరాబాద్లో కొన్ని కొంత యథావిధిగా రాజకీయ వ్యాపార కలపలు కావచ్చు, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా యథావిధిగా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వైపు చాలా సీరియస్ గా బీసీ సంఘాలు బంద్ను విజయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రేపు ధన్తెరస్ సంబంధించిన వేడుకలకు సంబంధించి కావచ్చు బంగారం కొనుగోలు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కిరణ్, అయితే ముఖ్యంగా వెసులుబాటు అనేది కూడా ఇక్కడ ఒక క్లియర్ కట్ అంశం. బికాజ్ హైదరాబాద్లో రేపు అటు దీపావళికి సంబంధించి ఫెస్టివల్కి సంబంధించి షాపింగ్ కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది చాలామంది భాగ్యనగర వాసులు. అండ్ మోరోవర్ మధ్యాహ్నం నుంచి ఏమైనా ఈ షాపింగ్ మాల్స్ కానీ లేదంటే హైదరాబాద్ మొత్తంగా ఏమైనా వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ప్రభుత్వమే పూర్తిగా దీనికి పిలుపునిచ్చినటువంటి దానికి సంపూర్ణ మద్దతు తెలిపిన నేపథ్యంలో కంప్లీట్గా రేపంతా బంద్ కొనసాగే అవకాశం ఉంటుందా ఓన్లీ ఇన్ హైదరాబాద్? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తి స్థాయిలో రేపటి బంద్తో కూడా ఇటు బీసీ 42% సంబంధించిన రిజర్వ్ సాధన కోసం కూడా బీసీ సంఘాలు ఒక స్టాండ్కి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వారు రేపు తలపెట్టిన బంద్కు సంబంధించి కూడా ముఖ్యంగా అధికార పార్టీ, ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా చట్టం తేవడం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను కూడా మనం గమనిస్తుంటాం. కానీ పూర్తి స్థాయిలో రేపు దీనికి సంబంధించి కూడా బంద్ చేస్తే మనం ఈ బీసీల 42% రిజర్వేషన్ సంబంధించి కూడా కొంత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తాను చెప్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీసీ సంఘాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా బీసీ సంఘాల మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలన్నీ కూడా ఏకతాటి పేదకు వచ్చి రేపటి బంద్ను సంపూర్ణంగా చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో భారీ సంఘీభావ ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయి, ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ ఇటు
తెలంగాణలో బంద్కు సంబంధించి కూడా చాలా పరిణామాలు చూస్తుంటాం. తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు సంబంధించి కావచ్చు. కానీ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఒక అంతు బంద్ కొనసాగుతుంటే మరొక చోట మాత్రం చాలా సంపూర్ణంగా ఎక్కడికక్కడికి వ్యాపార కార్యకలాపాలు, విద్యా సంస్థలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రేపటి బీసీ బంద్ ఎఫెక్ట్ ఉంటుందా, కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు. ఎందుకంటే సోమవారం దీపావళి ఉంటుంది. రేపటి నుంచే చాలా చోట్ల కూడా కొంత నగరవాసులంతా కూడా టపాసులు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, బంగారుకు సంబంధించిన వాటిని వసూలు కూడా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీసీ సంఘాలకు సంబంధించిన బంద్ పడుతుందా లేదని కూడా కొంత ఆసక్తిగా నగర జనం చూస్తున్న పరిస్థితి కనిపి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రతి రాజకీయ పార్టీ వద్దకు వెళ్లడం, బీసీ సంఘాలకు సంబంధించిన మద్దతును వారికి బంద్కు సంబంధించి కూడా మద్దతు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. సంబంధ వర్గాలన్నీ కూడా ఇప్పటికే బీసీ సంఘాలకు మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పాట్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది ముఖ్యంగా దంతేరా సమయంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. చోటా మోటా సంబంధించిన జ్యువెలరీ షాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో రేపంతా అక్కడ ఏం జరుగుతుంది, వాస్తవానికి ఇటు ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో చాలా భిన్నమైన వాతావరణం. ఎందుకంటే ఇక్కడ కల్చరల్ కావచ్చు, ఇక్కడ జన సంబంధించిన కావచ్చు కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ బంద్ ఎఫెక్ట్ పడుతుందా లేదా, ఇప్పటికే రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా చాలా చోట్ల ఇటు రవాణా వ్యవస్థను సమీపజేసేందుకు బీసీ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ రవాణా వ్యవస్థ స్పందిస్తే ఆ ఎఫెక్ట్తో పాటు మిగతా చోటా మోటా దుకాణాలతో పాటు జ్యువెలరీ షాపులు, ఇతర ఆర్థిక సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి కూడా పూర్తిగా సమీపబడతాయా లేదా అని కూడా కొంత ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా రేపటి బంద్ను సంపూర్ణంగా చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు బీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఒక ఐక్య కార్యాచరణ సిద్ధనిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈసారి, ఎందుకంటే చివరి అవకాశంగా బీసీ సంఘాలు చెప్తున్నాయి, ఈ సమయంలోనే మనం పోరాడితే గొంతెత్తితే మాత్రం కూడా తమ 42% సంబంధించిన రిజర్వేషన్ సాధించుకునే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ. ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత మెరుపైన ఉద్యమం జరిగింది. కాబట్టి ఆ తరహాలో తమ కూడా తమిళనాడు తరహాలో కూడా ఇక్కడ ఉద్యమం చేస్తే తమ హక్కులను సాధించుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రేపటి బంద్ మీద వ్యాపార వర్గాలు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.